హంద్రెనీవా ఫేజ్ 1 కాలువల విస్తరణ పనులు పూర్తయ్యాయి. దాంతో 3850 క్యూసెక్కులకు కాలువ సామర్థ్యం పెరిగింది. ఇక సీమ జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి. రేపు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ దగ్గర విస్తరణ పూర్తయిన హంద్రెనీవా కాలువకు నీటిని విడుదల చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. 100 రోజుల్లో లక్ష్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. జీడిపల్లి రిజర్వాయర్ వరకు నీళ్లు తరలించనున్నారు. ప్రస్తుతం ఫేజ్ 1 కాలువ విస్తరణ పనులతో అదనంగా 1600 క్యూసెక్ల మేర నీటిని తరలించేందుకు అవకాశం కలిగింది. దీంతో జీడిపల్లి రిజర్వాయర్ పూర్తి సామర్థ్యంతో నీటిని నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో ఆయకట్టుకు సాగునీరు అందించనుంది. అలాగే 33 లక్షల మంది ప్రజలకు దాహార్తిని తీర్చనుంది. ఈ నెలాఖరుకు కుప్పం, పొంగునూరు బ్రాంచ్ కెనాల్ వరకు నీళ్లు విడుదల చేయనున్నారు. హంద్రెనీవా సుజల స్రవంతి ఫేజ్ 1-2 ప్రాజెక్టును 3890 కోట్లతో చేపట్టారు. హంద్రెనీవా ఫేజ్ 1 కాలువల విస్తరణ పనులు పూర్తి కావడంతో రాయలసీమకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి. రాయలసీమ పర్యటనకు వెళ్లనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మల్యాల పంపింగ్ స్టేషన్ దగ్గర రేపు నీటిని విడుదల చేయనున్నారు.